అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించలేకుండానే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మరి శుక్రవారము 30వ తారీఖు మే నెల 2025 సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మించలేకుండా ప్రభు యొక్క ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు చూసినట్టయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను మనం చూసినట్టయితే మీరు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈరోజు మనం చూసే మాట ఏంటంటే మీరు నాకు స్వకీయ సాంపాద్యముగా చేయబడుతున్నారు మీరు అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే మనల్ని ప్రభు ఎలా సిద్ధపరచుకున్నాడు, మీరు స్వకీయ సాంపాద్యంగా చేయబడుతున్నారు అంటే మనం ఎలా చేయబడుతున్నాము దేవుని కొరకు అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. మనం దేవుని కొరకు ఎలా చేయబడుతున్నాం కాదు, ఎలా చేయబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ఎలా చేయబడ్డాము, మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా చేయబడుతున్నారు అన్నాడు. మనం దేవుని కొరకు ఎలా చేయబడ్డామంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన ప్రకారం స్వకీయ సాంపాద్యం అంటే విశేషమైన వారిగా మనం దేవుని కొరకు ఎలా చేయబడుతున్నామంటే స్వకీయ సాంపాద్యం అంటే విశేషమైనటువంటి ప్రజలుగా, అంటే దేవుని కొరకు విశేషమైనటువంటి ప్రజలుగా దేవుని కొరకు మనం చేయబడుతున్న వారు ఉన్నాం. అంటే లోకంలో ఉన్న ప్రజలు వేరు, లోకంలో జీవిస్తున్న వారు వేరు, మనం వేరు. మనం దేవునికి ఎలా ఉంటున్నామంటే విశేషమైనటువంటి ప్రజలుగా చేయబడుతున్న వారు ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంలోని ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్లయితే దేవుని ఎడల దేవునిలో మనం ఎలా ఉండబోతున్నామంటే విశేషమైన వారిగా, అంటే బహు ప్రత్యేకమైన వారిగా, బహు గొప్పవారిగా మనం చేయబడుతూ వస్తున్నాం. చాలా ప్రత్యేకమైన వారిగా దేవునిలో మనం చేయబడుతున్న వారిగా ఉన్నాం. కాబట్టి అందుకే ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్టయితే మీరు నాకు సగే సంపాద్యంగా అవుతున్నారు అంటున్నారు. మనం దేవునికి ఎలా చేయబడుతున్నాము, ఎలా అవుతున్నామంటే మొదటిగా ఆయనకి విశేషమైన వారిగా, విశేషమైన సొత్తుగా ఆయనకి చేయబడుతున్నాం మొదటిగా. రెండోదిగా ఎలా చేయబడుతూ వస్తున్నామంటే అలానే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతుంది రాజ్యముగాను. ఎలా చేయబడుతూ వస్తున్నామండి? రాజ్యముగాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కాగా మీరు నా మాటలు విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు క్షమించండి 6వ వచనం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే నిర్గమాకాండం 19వ 6వ వచనం రాయబడుతూ వచ్చింది రాజ్యముగాను. ఒకటి మీరు అంటే మనం ఎలా దేవుని కొరకు చేయబడుతున్నామంటే ఒకటి విశేషమైన ఆయన సొత్తుగా చేయబడుతున్నాము, సొత్తుగా ఉన్నాం కాబట్టి సొత్తుగా చేయబడుతున్నాం, విశేషమైన వారిగా, ప్రత్యేకమైన వారిగా. 2 రాజ్యముగా చేయబడుతున్నాం. కాబట్టి మన జీవితంలో మనం చూసినట్టయితే దేవుని కొరకు మనం ఎలా చేయబడుతున్నామంటే రెండోదిగా రాజ్యముగా చేయబడుతూ వస్తున్నాం. అంటే దేవుని రాజ్యముగా, దేవుడు ఏదైతే రాజ్యాన్ని సిద్ధపరచుకుంటూ వచ్చాడు, ఏ రాజ్యం అయితే భూమి మీద సిద్ధపరచబడుతూ వచ్చిందో, ఏ రాజ్యాన్ని అయితే యేసు ప్రభువారు కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఏ రాజ్యాన్ని అయితే యేసు ప్రభువారు సిద్ధపరిచాడు ఆ రాజ్యముగా మనం చేయబడుతూ వస్తున్నాం. ఇది రెండో మాట. మూడోదిగా మనం దేవుని కొరకు ఎలా చేయబడుతున్నామంటే మూడో మాట నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది యాజకులుగాను. మూడోదిగా యాజకులుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవునికి యాజకత్వం చేసేవారుగా, దేవునిలో యాజకత్వాన్ని జరిగించేవారుగా, దేవునికి యాజకత్వాన్ని చేసేవారుగా, దేవుని కొరకై యాజకత్వం చేసేటటువంటి ప్రజలుగా, ఒకప్పుడు యాజకులుగా లేనటువంటి వారిని, ఒకప్పుడు యాజకత్వం కలిగినటువంటి అనుభవం లేనటువంటి వారిని, యాజకులుగా ఉండటానికి యోగ్యత లేనటువంటి వారు. కానీ ఉదయకాల సమయంలో పడకల మించి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా అవుదురు అంటున్నారు. మనల్ని దేవుని కొరకు ఎలాగ చేసుకుంటున్నాడంటే ఒకటి ఆయన విశేషమైన సొత్తుగా చేసుకుంటున్నాడు, 2 ఆయన రాజ్యంగా చేసుకుంటున్నాడు, 3 ఆయన యాజకులుగా చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఆయన యాజకత్వం చేసేవారుగా, ఆయన యాజకత్వాన్ని జరిగించేవారుగా, ఆయన యాజకత్వాన్ని చేసేటటువంటి వారుగా, ఆయన యాజకత్వాన్ని జరిగించేటటువంటి వారుగా. మూడోదిగా ప్రభు మనల్ని సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఇది 3వ మాట. ఇక 4వ మాటను చూసినట్లయితే రండి నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో చూడగా పరిశుద్ధమైన జనముగా. ఎలాగూ పరిశుద్ధమైన జనముగా. కాబట్టి మనం చూసినట్లయితే మీరు నాకు స్వకీయ సాంపాద్యముగా చేయబడుతున్నారు అంటారు. అంటే మనం దేవుని కొరకు ఎలా చేయబడుతున్నాం అంటే ఒకటి విశేషమైన సొత్తుగా చేయబడుతున్నాం, 2 అంటే ప్రత్యేకమైన సొత్తుగా, 2 దేవుని రాజ్యంగా చేయబడుతున్నాం, 3 యాజకులుగా చేయబడుతూ వస్తున్నాం దేవుని కొరకు, దేవుని యాజకత్వం చేసేవారుగా, 4 పరిశుద్ధమైన జనముగా.
అంటే ఒక పరిశుద్ధత కలిగినటువంటి వారుగా, ఒక పరిశుద్ధమైనటువంటి జనముగా, ఒక పరిశుద్ధులుగా మనం దేవుని కొరకు చేయబడుతున్న వారు ఉన్నాం. ఈరోజు మన పరిశుద్ధత వచ్చిందంటే, ఈరోజు మనలో పరిశుద్ధత ఉందంటే, ఈరోజు మనం పరిశుద్ధులుగా జీవిస్తూ వస్తున్నామంటే అది దేవుని కొరకే మనం చేయబడుతున్న వారుగా, దేవుడు తన కొరకే మనల్ని పరిశుద్ధులుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూసినట్లయితే నిర్గమకాండం 19:6 రాయబడుతూ వచ్చింది, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పము, నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. కాబట్టి ఇక 5వ మాటను చూసినట్టయితే, ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినట్టయితే, వ్యాఖ్యానంలో తర్జుమా చేసినట్టయితే, ప్రియులారా, ఒక మాటలు చెప్పాలంటే ఇంకా చూడగా దేవునికి సంబంధించినటువంటి ప్రజలుగా, విశేషమైన సొత్తుగా, ఇంకా ఆయనకు సంబంధించిన వారుగా ఆయన మనల్ని సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. మీరు నాకు స్వకీయ సాంపాద్యముగా ఉంటారు అంటున్నారు. కాబట్టి మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా చేయబడుతున్నారు అంటున్నాడు, ఉందురు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఆయన మనల్ని ఎలా సిద్ధపరచుకుంటున్నాడంటే, ఆయన విశేషముగా, ఆయన సొత్తుగా మనల్ని సిద్ధపరచుకున్నాడు. 2 ఆయన రాజ్యముగా సిద్ధపరచుకున్నాడు. 3 యాజకులుగా సిద్ధపరచుకున్నాడు. 4 పరిశుద్ధమైన జనముగా చేసుకుంటున్నాడు. 5 ఆయన ప్రజలుగా చేసుకుంటూ వస్తున్నాడు. 5వదిగా మనం చూసినట్టయితే, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టయితే ఆయన ప్రజలుగా మనం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయనకు సంబంధించిన వారుగా, ఆయన వనములో ఉండేవారుగా, ఆయన యొక్క పని, ఆయన యొక్క తోటలో ఉండేవారుగా ఆయన మనల్ని సిద్ధపరచుకుంటూ వస్తున్నాడు. కాబట్టి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, మీరు నాకు స్వకీయ సాంపద్యం అగుదురు అంటున్నాడు. మనల్ని ఎలాగ ఆయన చేసుకుంటూ వస్తున్నాడంటే, ఒకటి ఆయన సొత్తైన ప్రజలుగా, అంటే క్షమించండి, విశేషమైన సొత్తుగా చేసుకుంటూ వస్తున్నాడు. 2 రాజ్యముగా, 3 అంటే ఆయన రాజ్యముగా చేసుకున్నాడు. 3 ఆయనకి యాజకత్వం చేసేవారుగా. 4 ఆయన పరిశుద్ధమైన జనంగా ఆయన కొరకు జీవించేవారుగా. 5 ఆయన యొక్క వనములో ఉండేవారుగా ఆయన స్వకీయ సాంపాద్యంగా మనల్ని సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఇటు గొప్ప 500 అనుభవంలోకి మనల్ని సిద్ధపరిచి, ఇటు గొప్ప 500 అనుభవాన్ని క్రీస్తులో మనకిస్తున్నందుకై ప్రభుని ఆరాధించి స్తుతించే వారు ఉన్నట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో ఎన్నో మేలు క్షేమాన్ని మీరు చేయడానికి ఇష్టపడుతున్నారు. విత్తబడుతున్న వాక్య ప్రకారం, వాక్య వెలుగులో మా జీవితాన్ని ఎంతగానో మేము ఉంచుకుంటూ ప్రభా, మీకు స్వకీయ సంపాదన కలిగి, మీకు స్వకీయ జనముగా మేము ఉండేవారుగా సిద్ధపరచండి. అలా ఉండటం ద్వారా మీ సొత్తుగా చేయబడుతున్నాం. అలా ఉండటం ద్వారా మీకు రాజ్యంగా చేయబడుతున్నాం. అలా ఉండటం ద్వారా మీకు యాజకులుగా చేయబడుతున్నాం. అలా ఉండటం ద్వారా మీకు పరిశుద్ధ జనంగా చేయబడుతున్నాం. అలా ఉండటం ద్వారా ప్రభా మీ యొక్క ద్రాక్ష వనములో మేము ఉండేవారుగా సిద్ధపరచబడుతున్నాం. ఇటు 500 అనుభవం మీ స్వకీయ జనముగా మమ్మల్ని సిద్ధపరిచి 500 అనుభవాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.